అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. టీజీ వెంకటేష్ గారు అబ్బాయి టీజీ భరత్ గారు వారిని విమర్శిస్తూ వైసీపీ నుంచి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అసలు ఏం ఆరోపణలు చేశాడు, దానికి అతనే ఎలా బొక్కబోర్లా పడ్డాడు, ఇది కూడా చెప్తానండి. ఏమంటే ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒక ఎలిగేషన్ చేశాడు. ఈ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారిని నేను గమనించింది ఏంటంటే, ఇతను ఒక మిమిక్రీ ఆర్టిస్టులు అంటాడు. ఏంటి మిమిక్రీ ఆర్టిస్టులు అంతకుముందు చెప్పేవారు, మీకు గుర్తుందో లేదో, వాళ్ళు కథల స్టోరీలు అప్పటికప్పుడు అలుగుతారు. ఒకసారి హెలికాప్టర్లో రైడ్కి వెళ్తున్నారట. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు మరియు చిన్న పాప స్కూల్ పాప ఉందట. వాళ్ళు హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు హెలికాప్టర్కి ఏదో ప్రాబ్లం వచ్చిందట. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి 2 పారాషూట్లట. అప్పుడు ఈ 2 పారాషూట్లో ఎవరిని పంపించాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అమ్మ నువ్వు చిన్నపిల్ల కదా, భవిష్యత్తు ఉంది, సరే నువ్వు ఒక పారాషూట్ తీసుకుని వెళ్ళిపో అన్నారట. ఈలోగానే ఓ పారాషూట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దూకేశారట. దూకేస్తే అరే అలా వెళ్ళిపోయారు, అయినా పర్లేదమ్మా నువ్వు వెళ్ళిపోమని చెప్తే, లేదు చంద్రబాబు తాతయ్య 2 పారాషూట్లు ఉన్నాయి, మన ఇద్దరు వెళ్ళిపోదాం అన్నదట చిన్న పాప. అదేంటమ్మా మన దగ్గర ఉన్నాయి 2 కదా, ఆల్రెడీ జగన్ ఒకటి పట్టుకుని దూకాడు కదంటే, లేదు తాతయ్య అతను పారాషూట్ అనుకుని నా స్కూల్ బ్యాగ్ వేసుకుని దూకేశాడు, కాబట్టి 2 పారాషూట్లు సేఫ్, రండి మన ఇద్దరు వెళ్దాం. ఇది మిమిక్రీ ఆర్టిస్టులు అప్పటికప్పుడే క్రియేట్ చేసి వదులుతూ ఉంటారండి ఇలాంటివి. సేమ్ ఇతను కూడా అంతే, అక్కడేం ఉండదో ఏదో క్రియేట్ చేస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అలాగనేటట, ఇప్పుడు లోకేష్ వెళ్ళి అలాగనేటట, ఈయన అలాగెళ్ళి ఎలాగ అంటుంటారు. అది ఎలాగ కామెడీ కదా, మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తే నవ్వుతారు కదా, పక్కన ఉన్న వాళ్ళు కూడా అంతే నవ్వుతారు. ఏ మాత్రం సీరియస్నెస్ ఉండదు, ఇతను మాట్లాడే ఏ మాటకి ఆధారం ఉండదు, ఇతను చేసే ఏ విమర్శకి శాంటిటీ ఉండదు. అలాంటి నిజంగానే రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఓ పిల్లోడే, ఈ పిల్లోడు సడన్గా మేము మైక్ ఇచ్చి రోడ్డు మీద కుదిలిన వెంటనే ఏదో చేయండి ఆరోపణ అనగానే టకటక చేసుకెళ్ళిపోయాడు. ఏం చేశాడండి, రోజు ₹1 కోటి ఎత్తుతున్నాడు మినిస్టర్, రోజుకి ₹1 కోటి ఎత్తుతున్నాడు మినిస్టర్ అన్నాడు ఒక ఆరోపణ. ఎక్కడి నుంచి ఎత్తుతున్నాడు, ఎవరు చెప్పారు ఆ మాట, ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఏ నోటికి ఏదో సార్ చెప్పాను కదా, మిమిక్రీ ఆర్టిస్ట్ అప్పటికప్పుడే ఒక ఫంక్షన్లోకి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు పాల్గొన్నారట. ఆ పాల్గొన్న తర్వాత ఎలాగ అక్కడ గారు కామెడీ క్రియేట్ చేస్తారు. ఆ చిరంజీవి గారి లాగా బాలకృష్ణ లాగా అలా మాట్లాడుతూ వాయిస్ మారుస్తూ కామెడీ చేస్తారు కదా, సేమ్ అంతే. ఆ ఏమీ నిజాలు ఉండవు, జస్ట్ క్రియేషన్ అంతే, జనాలను నవ్వించడానికి నమ్మించడానికి. ₹1 కోటి ఎత్తుతున్నాడు అనేసాడు, నోటికి ఏదో వస్తే వాగేయటమే. వాస్తవం చెప్తా ఒకటి రాసి పెట్టుకోవడం, మీడియా వాళ్ళు మినిస్టర్ చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఇచ్చినాడు మినిస్టర్. ఫార్మా కంపెనీ వెళ్తే 45 కోట్లు అంతే అన్నాడు. ఏ ఫార్మా కంపెనీ చెప్పలేదు. ఆ 45 కోట్లు నీకు ఇచ్చినట్టు ఏ ఆధారం ఉంది, ఎవరు వచ్చి ఎలిగేషన్ చేశారు, లేకపోతే అమౌంట్ ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, క్యాష్ రూపంలో జరిగిందా, చెక్ ఇచ్చారా, లేకపోతే మినిస్టర్ గారు వెళ్ళాలి ఏమన్నా బెదిరించారా, బెదిరించినందుకు వాళ్ళు ఏమి ఉండవండి. జస్ట్ చెప్పాను కదా, ఆ చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెళ్ళారట, వాళ్ళిద్దరూ ఏం ఎక్కారట అన్నట్టే ఉంటుంది. వేసాడు అంతే ఒక ఆరోపణ వేసేసి నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎత్తినావు. నారా లోకేష్ అది కామెడీ చేస్తున్నాడు, నవ్వుతున్నాడు పక్కన. మనోడు మిమిక్రీ ఆర్టిస్ట్ కదండి. నారా లోకేష్ గారు అట టీజీ భరత్ గారికి ఫోన్ చేశారట, ఎవిడెన్స్ ఏంటి, సోర్స్ ఏంటి, ఏముండదు. టీజీ భరత్ గారు అట నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారట. అప్పుడు నారా లోకేష్ గారు నాకు తెలియకుండా 45 కోట్లు ఎందుకు ఎత్తావు, ఎలా ఎత్తావు అన్నారట. దానికి ఏంటి ఆధారం, ఏ ఆధారాలు సాక్ష్యాలు ఉండవండి, ఏం నిజాలు కాదు. ఓన్లీ అక్కడ ఉన్న జనాన్ని నవ్వించడానికి ఒక కామెడీ స్కిట్, ఒక జబర్దస్త్ స్కిట్ చేస్తాడు మనోడు. ఆ జబర్దస్త్ స్కిట్లో భాగంగా కొన్ని జోకులు వేస్తాడు. 45 కోట్లు వచ్చేటప్పుడు నాకు చెప్పాలన్నా నేను అన్నాడు. అదేంటి దానికి భరత్ ఏం చెప్పినారు తెలుసా, డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా, చెప్పాల్సింది మీ డాడీ కాదురా నా డాడీకి. జోక్ నవ్వండి, మనం కూడా నవ్వుదాం. నేను కాసేపు నాకు ఎరగలు పెట్టుకుని నవ్వుతాను, నాకు నవ్వు రాలేదు. ఆ జోక్ అంతే, ఒక కల్పితమైన జోక్. ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ కల్పించి జనాన్ని నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తాడో ఈ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఒక మినిస్టర్ని విమర్శించాలి, ఒక మినిస్టర్ని విమర్శించాలంటే ఇదే డాక్యుమెంట్స్ ఉండాలి. ఏ డబ్బులు, ఏ ఫ్యాక్టరీ, ఎప్పుడు ఎలా జరిగింది, ఎవరెవరితో మాట్లాడారు, కనీసం ఒక ఫోన్ కాల్ ఎవిడెన్స్ ఉండాలి. లేదా ఎవరన్నా మా కెమెరా ముందుకు వచ్చి ఎస్ మమ్మల్ని ఇలా డిమాండ్ చేశారని డబ్బులు తీసుకున్నారు, ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకుండా గాలిలో బాణం వేసేయడమే. నేనే అంటాను, జగన్మోహన్ రెడ్డి గారికి మా ఇంటి పక్కన కిరాణా కొట్టు అతను 100 కోట్లు ఇచ్చాడు, 100 కోట్లు ఇచ్చాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆ పక్కన ఉన్న సజ్జల రెడ్డి గారిని పిలిచి, సజ్జల రెడ్డి గారు ఈ 100 కోట్లు వచ్చి మరి దీన్ని ఎక్కడ తెద్దామంటే, గతంలో మనం ఇసుకలోను మొత్తం చేసిందే ఆ తాడిపల్లి ప్యాలెస్లో ఉన్న 4వ బిలం ఉంది కదా, బిలంలో పెడదాం అన్నారట అన్నాడు. నిజమైపోద్దా, నిజమైపోద్దా? అంత చీప్గా, అంత లేకిగా
అంటే దాన్ని ఇంక ఎలా చెప్పాలి తెలియదు, అలా ఉంటాయి ఇతని మాటలు. దానికి మళ్ళీ ఒక కాన్వర్సేషన్ క్రియేట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో చులకనగా మాట్లాడే ప్రయత్నం. ఇలా చేయటం వల్ల వాళ్ళకేమవుద్దండి, శిఖరాల వాళ్ళు ఎవరికి పోతుంది పరువు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొద్దిమంది అయినా ఉండగలిగిన రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి లీకి కామెంట్లు, ఏంటి లేక్ ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు అలా చేస్తే మన పార్టీ కొన్ని క్రెడిబిలిటీ పోతుంది కదా. వైసీపీ పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్తే ఆ నాయకులను అందరూ ప్రజలు చీప్గా చూస్తారు కదా. ఎందుకు ఇలాంటివి చేసి సాక్షి టీవీ ఎందుకు ఇలా ఎంటర్టైన్ చేస్తుంది అని వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. ఏదన్నా ఒక మాట మీరు చూడండి, నేను ఒక 5-6 వేల వీడియోలు మాట్లాడానండి. మాట్లాడిన ప్రతి దాంట్లో ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా ఏ ఒక్కరోజు నేను జగన్ మీద ఆరోపణ చేయలేదు, ఏ ఒక్కరోజు. ఎందుకంటే ఒకటి ఎవిడెన్స్ ఉంటుంది, ఆ సోర్స్ దొరకలేదు అనుకోండి, నేను ఆ రోజు వీడియో పెట్టడం మాట్లాడడం మానేస్తాను. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా అది ఆల్రెడీ ప్రజలు చూసే ఉంటారు, మీరు చూశారు కదా అలా జరిగింది కదా అని చెప్తే అది ప్రజలు ఎందుకు నమ్మాలి? నేను ఎవిడెన్స్ చూపించలేదు కదా, నేను అబద్ధం చెప్తున్నానేమో అనుకోవచ్చు కదా అని ఫీలింగ్ నాకే వచ్చేది. వచ్చేసి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడండి నేను. ఎంత లేకిగా ఒక మినిస్టర్ మీద కామెడీ చేసుకుంటూ మిమిక్రీ చేసుకుంటూ ఎవరు పరువు పోతుంది? వైసీపీ పరువు పోతుంది. మినిస్టర్ గారికి ఏమవుతుంది? మినిస్టర్ గారిని ఏం పెగ్గలరు? వీళ్ళు ఇంత నిజంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధమన్నారు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పారంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో. ఇది మరొక జోకు అంతే, అంతకు మించి ఏం కాదు. వాళ్ళిద్దరే ఉన్నారట, ఇద్దరే మాడుకున్నారట. మరి బైరెడ్డి సిద్ధార్థుడి బాల కార్మికుడికి బాల నేరస్తుడికి ఎలా కనబడింది? డిక్కీలో దొంగనాడు ఏంటి? ఎవరో లోకేష్ గారు భరత్ గారు మాట్లాడుతున్నారట, ఆ మాటలు ఇంటికి ఎలా కనిపించాయి? బాత్రూమ్లు కడుతున్నాడు ఏంటి? ఏదైనా ఆధారం ఉండాలి. సిద్ధార్థ రెడ్డి, నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు చిన్న వయసులోనే, నువ్వు రాజకీయాల్లో రాణించగలవు. ఎందుకంటే నీ క్యాస్ట్ నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. నీ వెనకాతల నీ పేరు పక్కన ఉన్న ఆ క్యాస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను పాలిటిక్స్లో పైకి తీసుకొస్తుంది. కానీ ఇలా లేఖి ఆరోపణలు, ఇలాంటి చీప్ క్వాలిటీ ఆరోపణలు చేసి భవిష్యత్తుని నాశనం చేసుకోకు. నువ్వు ఆరోపణ చేయి, అక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుందా ఎవిడెన్స్ తీసుకో, లేకపోతే వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకో, దానికి కావాల్సిన డాక్యుమెంట్ తీసుకో, ప్రెస్ మీట్ పెట్టు హుందాగా. ఆ ప్రెస్ మీట్లో అవన్నీ చూపించు, ఇదిగో పలానా నాయకుడు ఇలా చేశాడు, ఇదిగో ఎవిడెన్స్. కుర్రోడైనా కానీ ఎంత బాగా చెప్తున్నాడు అంటారు. అంతేగాని ఇలా ఇదేం కామెడీ, ఇది జబర్దస్త్ కామెడీ, మిమిక్రీ కామెడీ. ఇంకా చాలా వయసు ఉంది, రాజకీయంలో ఉండాలనుకున్నగాడు భవిష్యత్తు ఉంది. ఏమండి ఇది ఒకటి. ఇప్పుడు అతను 45 కోట్లు ఆరోపణ చేశాడు కదా, అదే ఆరోపణకి మళ్ళీ అతనే ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటుందంటే వైసీపీ వాళ్ళు ఒక దొంగ, కానీ ఏ దొంగతనం చేసినా అన్నీ దొరికిపోతారు. ఏం మాట్లాడతాడు ఏనండి ఇక్కడ? ఇదేమి మాట్లాడే మాట, అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు సార్ మీరు? సిద్ధార్థ ఫాల్స్ అలిగేషన్స్ చేయదు అని మాట్లాడుతున్నారు. మీరు ఏ ఫార్మా కంపెనీ కాడ డబ్బులు తెచ్చుకున్నారని నేను చెప్పేదానికి సిద్ధం ఉందా? కానీ గవర్నమెంట్లో ఉండేది మీరు. నేను ఫార్మా కంపెనీ పేరు చెప్తే ఏం చేస్తారు మీరు? వెంటనే రేపు పొద్దున్నే ఆ ఫార్మా కంపెనీ వాడిని మీ మీడియా ముందర కూర్చోబెట్టి నేను టీజీ భరత్కు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పిస్తారు. అర్థమైందండి? ఇంతకన్నా ఏమన్నా కావాలా? ఇప్పుడు నేను ఏదో ఫార్మా కంపెనీ పేరు చెప్పేస్తాను, చెప్పేస్తే మీరేం చేస్తారు? ఆ ఓనర్ని మీరు తీసుకు ఏమైనా 16 కోట్లు మాకు ఇచ్చామంటే ఇవ్వలేదంటాడు. ఎలాగని మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పంటారు, అతను చెప్పేస్తాడు. అప్పుడు నేను ఆడిని అబద్ధం దొరికేస్తాను కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు నిజంగా పాలన ఓడు ఇక 15 కోట్లు పాలన చోట ట్రాన్సాక్షన్ జరిగిందంటే మరి అతను వచ్చి చెప్తాడు కదా, 15 కోట్లు నా దగ్గర తీసుకున్నారు, నేను నష్టపోయాను, నన్ను ఇచ్చేసారు, అదే డబ్బులు తీసుకుని చెప్తారు కదా కంపెనీ పేరు చెప్తే. కాబట్టి ఏ కంపెనీ లేదు అక్కడ. మనోడు ఓ మిమిక్రీ స్కిట్ ఒకటి క్రియేట్ చేశాడు, ఏదో ఫార్మా కంపెనీలు వచ్చి ఉంటాయి, ఏదో ఫార్మా కంపెనీ అనేసాడు. మరి అప్పుడు మినిస్టర్ గారు వచ్చి ఏదో ఆధారం చూపించారట. ఆధారం చూపించాలంటే ఎలా కుదురుతుందండి? మీరు అలాగ అడిగితే అలాగా మేము చేసే అన్ని పనికి మళ్ళీ తప్పుడు ఆరోపణలు కదా, దానికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ ఆధారం అని నేను ఏదో ఫార్మా కంపెనీ చెప్పాను అనుకో, మీరేం చెప్తారు? ఆయన తీసుకొచ్చి బయట తీసుకొచ్చి నేను ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పేస్తాడు. అప్పుడు నేను ఏదో అయిపోతాను కదా. ఏం చేస్తున్నారయ్యా మీరు? నాకు అర్థం కాదు. ఏం రాజకీయం ఇది? చీప్గా అనిపించట్లేదా? ఏమండి మళ్ళీ ఇదే సిద్ధార్థ రెడ్డి ఇంకొక ఆరోపణ, అది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇది కూడా సేమ్ టీజీ భరత్ గారి మీదే. వ్యక్తి ఆ పిల్లోడు యూత్ లీడర్ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మహా అంటే ఈ గేరు వరకు తెలుసు, లేదా ఈ కల్లూరు వరకు తెలుసు, లేదా కర్నూలు వరకు తెలుసు ఎవరు బాలు అంటే. నాకు తెలిసి పోలీసు వాళ్ళ పాత్ర ఏం లేదు. ఎందుకంటే బాలు అని ఎవరో ఉన్నారట, నల్ల బాలు, నల్ల తాచు లెక్క. ఆ బాలు అనే కుర్రోడు ఎవరో తెలుసట, ఆ ఏరియా ఆ వీధిలో తెలుసండి అంతే. ఆ వీధిలో తెలిసిన కుర్రోడు అన్నాడు. ఓకే, ఏం చేశాడు? ఎందుకే నల్ల తాచు?
అంటే వాళ్ళ పైన బాస్ మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఆయన ఏది చెప్తే దానికి జీ యూజర్ అనాల్సిందే వాళ్ళు, లేకుంటే ట్రాన్స్ఫర్ అయిపోతారు. కాబట్టి వాళ్ళ బాస్ ఏం చెప్తాడు, ఒక మంత్రి పదవి ఇస్తే ఆయన జిల్లా గురించి, జిల్లా డెవలప్మెంట్ గురించి, కర్నూలు ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలి. కానీ అంత పెద్ద హోదాలో కూర్చొని ఒక యువకుడి పైన, బాలు పైన, ఒక మధ్యతరగతి. నేను ఇందాక అప్డేట్ చూపించాను కదండి, వాళ్ళ ప్రాపర్టీలు, వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఆస్తులు 300 కోట్లు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, స్టేట్లో క్యాబినెట్ మినిస్టర్ ఆయన టీజీ భరత్ గారు. అలాంటి ఆయన ఓ ఊరు పేరు లేనుడు, గల్లీలో తెలిసిన కుర్రోడు బాలు అనే కుర్రోడు మీదకి కేసు పెట్టించాడు అంటున్నాడు. ఏమంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఊరు పేరు లేనుడి మీద ఎవరో పలానా ఓడు అక్కడ ఉన్నాడు, మీరు వెళ్ళి కేసు పెట్టండి పోలీసులు పంపిస్తాడా? ఇంకా ఆ పాలు తాగి మాటలు మానవా నువ్వు సిద్ధార్థ రెడ్డి? ఇంతేనా ఇంక నువ్వు? ఇంతకీ ఏంటి కేసు ఏంటి ఇంతకనే? కుటుంబంలో ఉండే ఒక పిల్లోడి పైన పగబట్టడం, రివెంజ్ పాలిటిక్స్ చేయడం అంటే అది చేతగానితనానికి నిదర్శనం అని చెప్పడం తప్ప అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. సరే, బాలు అనే పిల్లోడు ఏదో తప్పు చేసినాడు, ఆయన పైన కేసులు పెట్టి వేధిస్తున్నామంటాడు, చాలా బాగుంది. నిస్సహాయుడి పైన, నిరాయుడి పైన, ఒక అమాయకుడి పైన దాడులు చేసి ఏమొస్తుంది? సారాయి కేసులో పెట్టేది ఎవరో కారులో సారాయి పెట్టి అది బాలు అమ్ముతాడని చెప్పి బాలు పైన కేసు పెడతారా? అదండి విషయం. ఆ బాలు అని ఒక గల్లీలో తెలిసి ఒక కుర్రాడు సారా అమ్ముకుంటున్నాడటండి. ఆ సారా అమ్ముతున్నాడని చెప్పి పోలీసులు అతను అరెస్ట్ చేశారు. మనోడికి ఇప్పుడు మినిస్టర్ గారిని టార్గెట్ చేయడానికి, మినిస్టర్ గారిని విమర్శలు చేయడానికి వేరే కారణాలు ఏమి లేవు అక్కడ. లేకపోతే ఎవరో చెప్పుంటారు, అన్న సిద్ధార్థ అన్న నువ్వు ఇలాగా మినిస్టర్ గారిని అన్నా కదా, మన బాలు నాటు సారా అమ్ముతున్నాడు, పడేసుకున్నారు, పోలీసులు తీసిపోయారంటే ఓకే. అయితే ఇది మినిస్టర్ గారు మొత్తం పనులన్నీ మానేసి ఈ 5.5 రూపాయలు సారా ప్యాకెట్ కోసం ఈ నర చేయించారని చెప్పి మనం వెళ్ళి ప్రెస్ మీట్ పెడేద్దామని మనోడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే వెళ్ళడానికి సాక్షికి సిగ్గులేదేటండి? ఏంటండి ఆరోపణలు? ఓ సారా అమ్ముకుని కుర్రోడిని మరి అరెస్ట్ చేయరండి? సారా అమ్ముకుంటే సారా అమ్మటం నేరం కదా. ఏదో కారులో సారా దొరికింది, ఆ కారులో అతను ఉండి ఉంటాడు, అరెస్ట్ చేసి ఉంటారు, దానికి బెయిల్ పెట్టి తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఆ కుర్రోళ్ళందరినీ గంజా ఇచ్చి, సారా ఇచ్చి ఇలాగే కదా మొత్తం వెనకాల తిప్పుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. బెయిల్ పెడితే అది వదిలేసి నాటు సారా అమ్ముకునే కుర్రోడిని పోలీసులు అరెస్ట్ చేస్తే దానికి మంత్రి టీజీ భరత్ గారే కారణం అని నేను వచ్చి ఆ పాలు తాగే మాటలు మీడియా ముందు మాట్లాడేస్తున్నాడు. దానికి ఈ సాక్షి టీవీ వెళ్ళిపోయి మైకిడేస్తుంది నోట్లో. ఆలోచించండి. ఈయన ఏది పడితే అది మాట్లాడుతున్నాడని కదండి. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులకి ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళని నేను తక్కువ చేయట్లే, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు జనాన్ని. జనం ఎక్కువ ఎంటర్టైన్ అయ్యి ఎక్కువ చప్పట్లు కొట్టే కొద్దీ వాళ్ళలో ఉత్సాహం పెరిగిపోద్ది. ఉత్సాహం పెరిగి ఇంకా స్పీడ్గా చేస్తారు. అలాగే చప్పట్లు చూసి మన బైరెడ్డి కూడా ఉత్సాహం పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత మనోడు ఏమంటాడు చూడండి, తండ్రి సంపాదించి అక్రమాస్తులు రాజకీయాల్లోకి వచ్చినండి కాదు, తండ్రి సంపాదించిన అక్రమాస్తులు అడ్డు పెట్టుకుని నేను రాజకీయాలు. మరి ఎవరు వచ్చారు సిద్ధార్థ? ఇంకా అన్నా నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినండి కాదు. ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారిని అంటారండి. ఎందుకంటే తండ్రి సీఎంగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు అనేసి ఆయన 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పుడు తర్వాత ఆయన ఇప్పటికీ వైఎస్ఆర్ పేరు కూడా, పార్టీ పేరు కూడా వైఎస్ఆర్, వాళ్ళ తండ్రి పేరే. ఇప్పటికీ సాక్షి పేపర్ మీద కానీ వైఎస్ఆర్సీపీ ఆఫీషియల్స్లో కానీ ప్రతిరోజు ఒకసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ గారు ఫోటో వేస్తారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చినాడు కాదు, తండ్రి సంపాదించిన అక్రమాస్తులు పట్టుకుని వచ్చినాడు. మరి ఎవరు అంటున్నాడు అంటే మనోడికి ఉత్సాహం ఎక్కువైపోయింది. ఉత్సాహం ఎక్కువైపోయింది, జగన్ ఎత్తడేమో. అంతే కదా అర్థం, మనం అలాగే కదా అర్థం చేసుకో. నాకైతే అలాగే అర్థమైందండి ఇక్కడ. అన్నా నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినండి కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులు రాజకీయాల్లోకి వచ్చినండి కాదు. మనోడు అన్నా అంటే నాకు ఎవరు గుర్తొస్తున్నారో తెలుసండి, రైతు బిడ్డ. అన్నా నా మొక్కలన్నీ పాడైపోయాను. అప్పట్లో బిగ్ బాస్కి వెళ్ళాడు కదండి, సేమ్ మనోడు కూడా అదే ఎంటర్టైనింగ్. ఆ టైప్లో జనాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పెద్ద వ్యక్తుల మీదకి, అలా గౌరవప్రదమైన వ్యక్తుల మీదకి ఇలాంటి వాళ్ళని ఉసుగొల్పడం ద్వారా వైసీపీ చీప్ అవుతుంది జనాల్లో. పైగా చేసే ఆరోపణలు కూడా చాలా లేకి ఆరోపణలు, బేస్లెస్ ఆరోపణలు, ఒక్క ఆధారం కూడా లేని ఆరోపణలు, నోటికి ఏదొస్తే అది వాగే ఆరోపణలు. చచ్చా. అయితే మనం గర్వపడాలి, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎంత నిజాయితీగా ఉన్నట్టున్నారు. అందుకే ఏ ఆధారం, ఏ డాక్యుమెంట్ కానీ, ఏ వీడియో కానీ, ఏ ఆడియో క్లిప్ కానీ లేకుండా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వైసీపీ నేలకేసి తొక్కేశారు. ఆరోపణ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పరిపాలిస్తున్నారు అనడానికి ఇది ఒక ఆధారం. వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చినట్టు మనకి. అది సార్ మరొకసారి చెప్తున్నానండి, భరత్ గారికి అలాగే వెంకటేష్ గారికి, ఇలాంటి పాలు తాగే పిల్లలకి మీరు స్పందించకండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.